Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఇందుగలడు అందుగలడు ఎందెందు చూసినా ఆయనే గలడు. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మనకి దూరదర్శన్ తప్పితే వేరే ఏ ఛానల్స్ లేవు. అలాంటి దూరదర్శన్ ఉన్న టైంలో ఆయన మాత్రం ఒక స్టార్గా వెలిగి తర్వాత దాదాపు 500 పైగా చిత్రాలు చేసినప్పటికి కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్నాక కూడా చాలా సాదా సీదాగా బతికి ఒక యాక్టర్ని చాలా తక్కువ మందిని చూస్తాం మనం. అలాంటి వారిలో ఈయనొకడు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అశోక్ కుమార్ గారు. సో అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. బ్రహ్మాండమా? ఎప్పుడు నున్నట్టు గుండుతో అలానే ఉండాలా? అలా ఉండిపోయాం అంతే చాలా కాలంగా. క్యారెక్టర్స్ కోసం గుండా లేకపోతే లేదు 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 ఆ. అలా ఉందాం అనిపించింది, ఉన్నాను అంతే. రీజన్ ఏం లేదు, Nothing. ఎందుకంటే ఆల్రెడీ గుండు సుదర్శన్ గారు ఉన్నారు. అప్పుడు నేను చాలా సీనియర్ అండి ఈ విషయంలో. ఆ, నేను గుండులో ఎందుకంటే ఆయన నేను జూనియర్ గుండు అయితే అనుకుంటాను- అంతే. నేను అనుకుంటాను ఒక 18-20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటూ 20 సంవత్సరాల నుంచి గుండులోనే ఉన్నారు. అందులోనే ఉన్నాను నేను. ఓకే, మేడంకి ఇష్టమేనా ఇలా ఉండటం? ఇష్టం ఉంది, అలా ఉండిపోయాం అంతే. అంటే చాలా మంది వైఫ్లకు ఉండదు కదా, మా ఆయన హెయిర్ స్టైల్ అలా ఉండాలి ఇలా ఉండాలి. అంటే యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రాకముందు హెయిర్ ఉండేది బాగా. ఓకే, యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఒక 7-8 ఏళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ విగ్స్ పెట్టి 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 పలసపడిపోయింది హెయిర్. ఓకే. సో దానికన్నా ఇది బెటర్ కదా. అందుకని ఇదే కంటిన్యూ చేశారు. అంటే మనలో మన మాట మీరే గీసేసుకుంటారా? అంతే లేకపోతే కదా, అంతే అంతే మామూలు దీనిలాగే అది వెళ్ళిపోయింది. సూపర్ అసలుకి. అసలు యాక్చువల్గా జుట్టు కన్నా గుండె కాస్ట్లీ. ఎందువల్ల అంటారు? రోజు గీసుకోవాలి, ఎక్కడ ట్యాన్ అవ్వడానికి అవ్వకుండా చూసుకోవాలి. అందరూ దాన్ని- ఫేస్ ట్యాన్ అవ్వకుండా కదా. చూసుకుంటాం, మీరు గుండు కూడా చూసుకోవాలి. ఫేస్ తో పాటు గుండు కూడా చూసుకోవాలి కదా. డబుల్ స్ట్రెయిన్. ఓకే, సూపర్ నిజంగా. సో మీలాంటి నటులను చూస్తున్నప్పుడు మాకు కూడా కొంత ఉత్సాహం వస్తుంది చెప్పాలంటే. సో ఈ కాలం నటులు ఎలా ఉంటారంటే చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తారు, ఆర్టిఫిషియల్గానే మాట్లాడతారు. బట్ మీ కాలం నటులు అందరూ ఆ గోల్డెన్ ఎరా చూసొచ్చారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఎలా అంటే స్వచ్ఛమైన ఆవు పాలు తాగండి, స్వచ్ఛమైన తేనె తినట్టుగా ఉంటాయి మీ మాటలన్నీ కూడా. ఏది దాచుకోరు. అంత అభిమానం అండి. మీలాంటి వాళ్ళ అభిమానం అంతే. సూపర్ అసలుకి. ఎలా అనిపిస్తుంది అంటే దూరదర్శన్ ఉన్న టైంలో మీరే స్టార్, మాకు అవును. వేరే స్టార్ కనిపించలేదు. మీరు ప్రదీప్ గారు మీ ఇద్దరు ఒక స్టార్స్ లా వెలిగిపోయారు. తర్వాత వచ్చిన ఈ ఛానల్స్ ఇవి చాలా చాలా వచ్చాయి అనుకున్నది వేరే విషయం. అండ్ దాని తర్వాత దాదాపు 530 పైగా సినిమాలు తీశారు. అడపాదడపా క్యారెక్టర్లను చూడకుండా ఏ క్యారెక్టర్ అయినా కానీ వచ్చిన అవకాశాన్ని పునికి పుచ్చుకొని నేను ఆ సినిమా చేయాలి, నేను ఆ క్యారెక్టర్ ఎంత ఎందుకొని చూడకుండా చేశారు మీరు అందరూ కూడా. అందుకనే మీకు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తే మీకు 100 సినిమాలు ఉంటాయి మీ సంఖ్య. ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు 10-15 అయ్యేసరికి ప్యాకప్ అంతే. లక్కీగా ఏంటంటే మా ఆడియన్స్ కూడా చూసారండి. ఏ రోజున నా అదృష్టం ఏంటంటే ఏ రోజున నా సినిమాలో కింద క్యారెక్టర్ వచ్చినా, టెలివిజన్లో ఓల్డ్ ఎవరన్నా వచ్చినా ఇవాళకి కూడా సర్ఫ్ చేస్తున్న రిమోట్లు ఆగిపోతాయి. నేను కనిపిస్తే ఆగిపోతాయి. అది అదృష్టం కదా. అవును. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు యాజ్ ఏ హీరోగా? మొన్నటి వరకు చేశాను సార్. 2009 దాకా హీరోగానే చేస్తున్నాను. 2009-2010 దాకా హీరోగానే చేశాను. ఆ తర్వాతే సీరియల్స్ నేను ఎప్పుడు ఫాదర్కి ట్రాన్స్మిట్ అవ్వలేదు. నేను ఇష్టం లేదు, అవ్వలేదు నేను. ఎందుకంటే బై ద టైం నేను నా హీరోగా ఆపుతున్న టైంకి ఆపేశాను. నేను టెలివిజన్ చేయలేదు, ఆపేశాను. సో అంచేత టెలివిజన్లో అలా హీరోగానే ఉండిపోయినాడు. ఓకే. సినిమాకి ఫాదర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను కానీ టీవీకి అవ్వలేదు నేను. చాలా మంది ఆడవాళ్ళకి లవర్ బాయ్ ఇమేజ్ అలానే ఉంచేశారు. అలా వచ్చాను. ఇంత కూల్ గా ఇంత పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి కాబట్టి అసలు ఏంటి మీ ప్రస్థానం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అంతా హైదరాబాద్ అండి, ప్రాపర్ హైదరాబాద్ నాది. పుట్టి పెరిగిందంతా పక్క పుట్టిగాడు. మా తాతలు ముత్తాతలు అంతా హైదరాబాద్. కాందాం అయితే గట్టిగానే ఉంది మందేడ. చాలా పెద్దది. వచ్చి చూస్తావా? చాలా పెద్దది. ఓకే. ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. అవునా? బంధువర్గము ఫ్యామిలీ దాదాపుగా బంధువర్గం అంతా చూసుకుంటే 300 పైన ఉంటారు. ఓకే. చుట్టుపక్కల మా అన్ని డిస్ట్రిక్ట్స్ లో అక్కడ ఇక్కడ మా మదర్ సైడ్ నుంచి మా ఫాదర్ సైడ్ నుంచి అందరు కలుపుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ. మాది కూడా పెద్ద ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇండస్ట్రీ సైడ్ ఎవరు రాలేదు, ఫస్ట్ మీరే? ఇండస్ట్రీ సైడ్ ఫస్ట్ నేను. ఓకే. మీకు ఎక్కడ పుట్టింది అది? నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు.
ఆ నాటకాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే బహుశా మా నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడో చేసేవారట తెలీదు. ఆయన అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసి వదిలేశారు ఆయన. మరి నాకెక్కడ పుట్టిందో తెలీదు. ఎక్కడో పూర్వజన్మ వాసన ఎక్కడో ఉంటది కదా! నేను స్కూల్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఇంకెందుకులే వదిలేయటం అని కంటిన్యూ చేశారు. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎప్పుడూ ఆగలేదు నేను. నేను మొదలెట్టిన రోజు నుంచి ఇవాల్టి వరకు ఎప్పుడూ ఆపలేదు. నేను చదువుకున్నప్పుడు ఆపలేదు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆపలేదు. ఎప్పుడూ ఆపలేదు. ఓహ్! అడ్వకేట్ మీరు నేను అడ్వకేట్. హైకోర్టులో. యాహ్! యాహ్! ఓకే. దాదాపు 7 ఇయర్స్ చేశాను. 7 ఇయర్స్. చాలా పెద్ద ప్రాక్టీస్ వదిలేశాను. మంచి క్రిమినల్ లాయరా? ఫ్యామిలీ క్రిమినల్ లాయరా? కాదండి. నేను కాన్స్టిట్యూషనల్ లా చేసేవాడిని. రిట్స్ ఓకే. ఎక్కువ నాకు. ఓకే. రిట్ వర్క్ ఎక్కువ నాకు. ఓహ్! రిట్ వర్క్స్ చేసేవాడిని. చాలా పెద్ద పెద్ద ప్రాక్టీస్ వదిలేశాను. ఓహ్! దాదాపు 3 జూనియర్స్‌తో ఉన్న ప్రాక్టీస్ నాది. హైకోర్ట్‌లో చాలా యంగెస్ట్ అడ్వకేట్ నేను. బార్ మొత్తంలో యంగెస్ట్ అడ్వకేట్. బిజీగా ఉన్న యంగెస్ట్ అడ్వకేట్ నేను ఒక్కడినే. ఎందుకు బార్‌లో అంత అప్పట్లో. మంచి జీవితం వదిలిపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి? చెప్పే కదా! ఎందుకంటే మీరు ఇందాక స్టార్ అన్నారే, ఆ స్టార్‌డమ్ ఇప్పుడు లాక్కొచ్చింది. అడ్వకేట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటది సమాజంలో, ఒక భయం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. డబ్బుకు డబ్బు ఉంటుంది. అప్పటికి ఉంది. 3 ఉన్నాయి. ఈ మీరు 3 చెప్పిన 3 ఉన్నాయి. వద్దనుకొని అప్పటికి నేను వదిలేసేప్పటికి ఈ 3 ఉన్నాయి నాకు. ఆ! నేను చాలా చిన్నవాడినైనా పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా జాగ్రత్త పడేవాళ్ళు. నేను అపియర్ అవుతున్నాను అంటే. ఓకే. అంటే అంత పేరు తెచ్చుకున్నాను. ఓకే. బెంచ్ అండ్ బార్‌లో. అండ్ బెంచ్ కూడా అందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు. కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఒక కేస్ బెంచ్ డీల్ నుంచి చేశారంటే ఇంకా వెనక్కి తగ్గేది లేదు. క్వెషనే లేదు. హ్మ్. ఫుల్ ప్రిపేర్డ్‌గా వెళ్ళేవాడిని. జయాపజయాలు మన చేతిలో ఉండవండి. మనం చేసేది మనం చేయడం పర్ఫెక్ట్‌గా. మొదటి నుంచి మన పని మనం చేయడం పర్ఫెక్ట్‌గా. తర్వాత జయాపజయాలు, తర్వాత అది చాలా 1,90,000 రీజన్స్ ఉంటాయి దాని జయాపజయాలకి. అక్కడ అంతే. కోర్ట్‌లో కూడా ఒక జడ్జ్‌మెంట్ రావాలి అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ఓకే. సో అడ్వకేట్స్ అంటే మీరు సివిఎల్ గారు ఇండస్ట్రీలో పెద్ద అడ్వకేట్స్ అంటే. ఆయన ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన చేస్తారు. అది వేరే విషయం. ఆ. సో మీరు ప్రాక్టీస్ ఇప్పుడు ఆపేసారు. తగ్గించాడు వాడు. ఇప్పుడు తగ్గించాడు ఇప్పుడు కొంచెం. తగ్గించారు. అవును. అంటే మీరు చెప్పారు ఇప్పుడు హైకోర్టులోనే మిగతా లాయర్స్ కూడా తన కేసు డీల్ చేస్తున్నారంటే వణికే పొజిషన్ అని. ఆ. హైకోర్టు వణకడం అంటే అశోక్ కుమార్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తున్నారంటే వచ్చేవాడు. ఒక కేసు డెఫినెట్ గా మనం జాగ్రత్తగా ఉండాలి అనుకునే ఒక ప్రిపేర్ అయ్యి వస్తాడు. స్టేజ్కి guarantee. వచ్చి స్టేజ్కి వచ్చారు మీరు. వచ్చాను. అలాంటిది దూరదర్శన్లో చూసుకుంటే ఒక స్టార్ గా వెలిగారు. బట్ దూరదర్శన్ తర్వాత నాకు బాగా గుర్తుంది భాగవతంలో నారదుడు అవును. రోల్ చేశారు. ఆ, తర్వాత ఇంకా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అడపదడప వేసుకుంటూ వచ్చారు. లేదండి కొన్ని సినిమాల్లో అంటే ఎప్పుడు అనిపించలేదా నేను ఒక వైపు చూసుకుంటే హైకోర్టులో ఒక అడ్వకేట్ గా అంత పేరుంది రెబల్, ఒక పక్క చూసుకుంటే టెలివిజన్ లో ఒక స్టార్, ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆచితూచి వాళ్ళు ఇచ్చిన దాంతో మనం అడ్జస్ట్ అయ్యి అట్లా వెళ్ళిపోవాల్సి చాలా- వస్తుందన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? లేదండి చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. చేశారు. 2000 చేశారు. వరకు 2000 దగ్గర నుంచే డిస్టర్బ్ అయింది నాకు కొంచెం. ఉమ్, అంతవరకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఐ వాజ్ వెరీ వెరీ బిజీ. నేను ప్రొడక్షన్స్ చేశాను. ఐ హ్యాడ్ మై ప్రొడక్షన్ హౌస్. ఉమ్, 93 నుంచి నా ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఓకే. నా ప్రొడక్షన్ హౌస్లో సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. నేను డైరెక్ట్ చేశాను. 2001లో డైరెక్టర్ని అయ్యాను. సినిమా డైరెక్ట్ చేశాను. సిరీస్ డైరెక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిజీ జర్నీ, టైట్ జర్నీ ఓకే. నాకు. అందులో వరుసగా 93 నుంచి వరుస నందులు తీసుకుంటూ వెళ్ళిపోయాను. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ ప్రొడక్షన్స్ చాలా నందులు తీసుకుని స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. ఐ వర్క్డ్ ఇన్ హిందీ, ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశాను. Hmm. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను అంటే ఎప్పుడు రిగ్రెట్గా ఛాన్స్ లేదు. 2000 తర్వాత కొంచెం రిగ్రెట్ 2000 నుంచి అంటే 2000లో నాకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత డిస్టర్బ్ అయింది. మళ్ళీ 2007 నుంచి మళ్ళీ ఒక ఉధృతంగా అందుకుని దాదాపు 2011 దాకా కొట్టాను. Hmm. అసలు ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా రన్ అయింది. ఇప్పుడు అంత ఎస్వి ఛానల్ అందుతున్నప్పుడు రాఘవేంద్రరావు గారి సీరియల్ హీరోగా స్టార్ట్ చేసి మళ్ళీ 2010 కొట్టాను. ఓకే. అక్కడ ఆపాను. టెలివిజన్ ఆపేది, సినిమాకి షిఫ్ట్ అయిపోయాను. టెలివిజన్ నుంచి సినిమాలకు షిఫ్ట్ అయిన తర్వాత చేంజింగ్ అనిపించింది. చేంజ్ ఏం లేదు. ఇప్పుడు అక్కడ 24 అవర్స్ ఎప్పుడు పని ఉంటుంది. ఇక్కడ అంత పని ఉండదు కదా. 24 అవర్స్ పని ఇక్కడ ఉండదు కదా. అక్కడ పొద్దున్న లేచాలంటే 6 పరిగెడుతుంటాం. ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. అంత టైట్గా వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు అంత వర్క్ ఇప్పుడు లేదు కదా. యాక్చువల్గా ఉండాలి, లేదు, ఉంటుంది. కొన్ని సినిమాలు మీవి గమనించాను, నాకు ఇప్పటికి బాగా గుర్తుంటాయి. అంటే ఈటీవీలో ఇప్పుడు అన్ని పాతయే వేస్తున్నారు కాబట్టి మాకు ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వీళ్ళు ఇలా ఉన్నారా, ఇలా యాక్ట్ చేశారా, ఎంత మంచి ఆర్టిస్ట్లా,
ఇంత బాగుంది వీళ్ళ కాంబినేషన్స్ అనిపించిన రోజులు అవన్నీ. మీతో చూసిన ప్రతి కాంబినేషన్లో ఉన్న మీ వైఫ్ క్యారెక్టర్లు అందరూ మీకన్నా బాగా టాలు, మంచి వెయిట్. అవును, అవును, అవును. సూత్రధారులో మన కేఆర్ విజయ్ విజయ్ గారు, గారు. తులసి గారు, అవును, ఆ, మంచి మీ మీ పక్కన మంచి గెట్టోళ్ళు ఉంటారు. అవును. ఎలా ఉంటుంది సార్ అప్పుడు స్క్రీన్ షేరింగ్ అసలుకి? సరదాగా ఉంటుందండి. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఆల్ గ్రేట్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మంచి మంచి అవును. ఆర్టిస్టులు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ రోజున నాకు వైఫ్ క్యారెక్టర్ చేస్తుందో, నా బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాడని నాకు ఏ రోజున వ్యత్యాసం లేదండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ నా ఎదురుగా ఉన్నాడంటే అతన్ని మనం ఎలా కౌంటర్ చేసి మనం నిలుపుకోవాలన్న తపనే తప్ప. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, రామారావు గారితో యాక్ట్ చేశాను, శోభనబాబు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. ఎవరున్నా ఫస్ట్ డే నుంచి నా ఎదురు ఎవరున్నా ఒకటే నాకు. నాకు ఎదురుగా ఉన్నది ఒక పెద్ద ఆర్టిస్ట్. లాయర్ ఐ హావ్ టు కౌంటర్ అంతే. లాయర్స్ కౌంటర్ వేస్తారు. ఆ వాళ్ళని మనం తట్టుకొని నిలబడాలి. మనం ఎలా నిలబడాలి, మనం ఎలా నిలబెట్టుకోవాలన్న తపనే తప్ప అసలు ఇంకో ఆలోచనే ఉండదు నాకు సెట్ మీద. అప్పటి వరకు మన రమ్యకృష్ణ గారు చెప్పాలంటే కొంచెం వ్యాంప్ క్యారెక్టర్సే చేశారని చెప్పుకోవచ్చు, సూత్రధారుల వరకు కూడా. ఒక్కసారిగా ఈ సినిమాలో ఆమె ఇలా చూసేసరికి చాలా మందికి, ఇండస్ట్రీ వాళ్ళకే భయం వేసింది. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఏమితో ఏపిస్తున్నారు, సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అప్పుడు గురుగారిని కూడా చాలా ఆడియన్స్ మంది రిసీవ్ అడిగారు. చేసుకుంటారా లేదా? అవును. మీరు ఆ సినిమాలో చేశారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు వచ్చిన కామెంట్స్ మీద అసలుకి? లేదు, చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆయన్ని కూడా అడిగారు, ఎందుకు ఎలా తీసుకున్నారు అంటే ఆయన అదే అన్నాడు. ఆయన ఆ అమ్మాయి ఆర్టిస్ట్ కూడా వ్యాంపు చేస్తారు, నెగిటివ్ చేస్తారు, పాజిటివ్ చేస్తారు, మదర్ చేస్తారు, వైఫ్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది అన్నాడు ఆయన. ఇంతకు చేసింది అంటే ఆడికి అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు చూడండి ఈ సినిమా చూడండి అన్నాడు. ఉమ్, మరి సినిమా చూశారు కదా, చూసి అసలు ఆవిడ ఆ అమ్మాయి షేపే మారిపోయింది. అవును. అండ్ షీఈ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఉమ్, అందులో అనుమానమే లేదు. మా ఇద్దరు కాంబినేషన్స్ కూడా వర్క్ సీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును. అసలు షీఈ్ ఎ మార్వెలస్ ఆర్టిస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.